వ్యాపార సామ్రాజ్యం మీది పెద్ద చేసుకుంటూ ఘంటసాల గారి ఇంట్లోకి మీ ఎంట్రీ ఎలా ఎలా జరిగింది? మేము చిన్నప్పటి నుంచే కలిసి పెరిగామమ్మా. ఆ! వాళ్ళ పిల్లలు, మేము అందరం కలిసే పెరిగాం. మా అక్కయ్య, సుగుణ క్లాస్‌మేట్సు. హ్మ్. మా చిన్నన్నయ్య చదివిన స్కూల్లోనే వాళ్ళ చిన్నన్నయ్య చదివాడు. అలాగే ఇప్పుడు మా అమ్మగారేమో ఆ రోజుల్లో ఆవిడ నాట్యం నేర్చుకున్నారు. హ్మ్. అది కూడా మహారాజా కాలేజ్‌లోనే. హ్మ్. ఎక్కడైతే ఘంటసాల గారు సంగీతం నేర్చుకున్నారో, అదే కాలేజీలో మా అమ్మగారు నాట్యం నేర్చుకున్నారు. సో, తెలియని ఫ్యామిలీ కాదు. అలాగని బాగా దగ్గర వాళ్ళమి కాదు. హ్మ్. ఇప్పుడు మా హయాం వచ్చేటప్పటికి మేమందరం వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఆడుకోవడం, హ్మ్. వాళ్ళ ఇళ్ళలో అందరం కలిసి తిరగడం, రేడియో స్టేషన్‌లకి వెళ్ళడం, ఆడడం, పాడడం మా లైఫ్‌లు మళ్ళా కలిసాయి బాగా. ఒకే స్కూలు అలాగ అవ్వడం వల్ల మేమందరం ఇంటర్‌వెన్ అయిపోయాం. హ్మ్. అలాగా ఘంటసాల గారు ఫ్యామిలీ మాకు చాలా చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి ఆ ప్రాబ్లమ్ ఏమీ అనిపించలేదు. హ్మ్. మీ శ్రీమతి గారు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు కదా! అవునమ్మా. సో, ఇష్టపడి పెళ్లి చేసుకున్నాం. మాస్టర్ గారికి మీరే వెళ్లి చెప్పారా? ఎలాగా ఆయన ఇంట్లో? లేరు అప్పటికి. ఆయన అప్పటికి లేరు. 74లో చనిపోయారు. అవును. ఓహ్! మీ మేము వాళ్ళ ఇంటికి మళ్ళా బాగా వెళ్ళడం స్టార్ట్ అయింది 77 నుంచి. హుహుహుహు. అప్పటికే ఆయన లేరు. హ్మ్. వాళ్ళ అమ్మగారే మాకంతా. అంతా. ఏం మెమోరీస్ గుర్తున్నాయండి చిన్నప్పుడు ఏమి ఘంటసాల లేవమ్మా, మాస్టర్? అన్నీ గుర్తున్నాయి. ఒక్క ఒక రోజులో ఒక గంట కూడా ఎప్పుడు మర్చిపోలేదు. హ్మ్. హ్మ్. మరి మీకు ఆబ్వియస్‌లీ అంటే ఈ కళలు ఇంట్రెస్ట్ ఉన్న చాలా మంచి అభిరుచి మాత్రమే కాకుండా మీరు ప్రోత్సహిస్తారని చెప్పి చాలా మంది చెప్పారు. సో, అవునమ్మా. సో వాట్ ఈస్ యువర్ కనెక్షన్ విత్ మ్యూజిక్ అండ్ ఆర్ట్ అండి? మా మ్యూజిక్ తోటి నాకు పెద్ద కనెక్షన్ ఉందని నేను చెప్పలేను. కానీ యాక్టింగ్ గానీ, లేకపోతే డ్రామా గానీ, అటువంటి వాటి మీద మాకు అభిరుచి ఎక్కువ. నాకు పర్సనల్‌గా. నాట్యం, హ్మ్. నాట్యం మీద అభిరుచి ఎక్కువ. మ్యూజిక్ వచ్చి మా ఆవిడ యొక్క ఫోర్ట్. హ్మ్. అది చిన్నప్పటి నుంచే చాలా పాడేది. అద్భుతమైన గాత్రం దానిది. కానీ దానికి సినిమాల్లోకి వెళ్ళడం నచ్చలేదు. అందుకని అది వెళ్ళలేదు. ఇటు శాస్త్రీయ సంగీతం నేర్చుకోలేదు. సినిమా పాటలు పాడుతుంది. దాని స్కూల్లో అన్ని కాంపిటీషన్స్ అదే విన్ అయ్యేది. కాలేజీకి వచ్చేటప్పుడు అన్ని ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్స్‌లోనూ విన్ అయింది. అంతవరకు మంచి పేరుంది దానికి. హ్మ్. కానీ అది దాన్ని ప్రొఫెషన్‌గా తీసుకోలేదు. తీసుకోలేదు. అవును. అంటే అన్ని ప్రొఫెషన్‌గా కాకుండా దాన్ని స్వతహాగా ఊరికే ఎంజాయ్ చేయడం అన్నది ఒక గిఫ్ట్ అది దానికి అది నిజంగా. చాలా ఇప్పటికి కూడా వింటుంది. రోజుకి ఒక 10 గంటలు పాటలు వినేది అది చిన్నప్పుడు. అబ్బా! హ్మ్. దానికి తెలియని బ్యాక్‌గ్రౌండ్ వస్తే పాట చెప్పేస్తుంది. అలాంటి ఒక క్యారెక్టర్. ఇప్పుడిప్పుడు మళ్ళా అన్నిట్లోనూ పడి హ్మ్. మీరు వ్యాపారవేత్తగా ఎదుగుతూ అనేక రకాల బిజినెస్‌లు ఐడెంటిఫై చేశారు. బట్ ఫైనల్లీ ఇందులో కూడా మీ కాలింగ్ ఏమిటంటే ఎలా మీకు డైరెక్షన్ డబ్బులే కనిపించింది? అమ్మ. డబ్బులే. ఏ డబ్బులు. దాంట్లో ఆ! తక్కువ కష్టంతోటి ఎక్కువ సంపాదించగలం అన్నది ఇట్స్ ఆల్వేస్ హాంటింగ్ మీ. హ్మ్. నాకేంటంటే లైఫ్ ఈజ్ నాట్ ఫర్ వర్కింగ్. హ్మ్. లైఫ్ ఈజ్ నాట్ వర్కింగ్ ఓన్లీ ఫర్ ఎర్నింగ్. లైఫ్ అన్నది మన పెళ్ళాం పిల్లలతోటి ఎంజాయ్ చేయడానికి దొరికిన ఒక అద్భుతమైన మాధ్యమం. మనకి నచ్చింది చేసుకుంటూ, మనకు కావాల్సింది చేస్తూ, దాంట్లో మనం ఏ లోటు లేకుండా జీవించగలిగితే హ్మ్. అంతకన్నా మించిన వరం ఒక మనిషికి ఉండదు. హ్మ్. హ్మ్. సో నేను ఎప్పుడు దాని మీద కాన్సన్ట్రేట్ చేశాను. నాకు ఎంత డబ్బు ఉంది అన్నది నేను పెద్దగా తీసుకోలేదు. ఏ రోజైనా డబ్బా మనిషా అంటే నాకెప్పుడు మనిషే కావాలి. హ్మ్. నాకు డబ్బు మీద పెద్ద ప్రేమ లేదు. హ్మ్. కానీ డబ్బా కీర్త అంటే డబ్బొస్తే కీర్తి కూడా వస్తుందని ఒక నమ్మకం. కీర్తి అన్నది నేను ఎప్పుడు ఎలిమినేట్ చేశానమ్మా. నేను బహుశా మీదే ఫస్ట్ ఇంటర్వ్యూ నాకు. అంటే ఈ అవును. ఈ లాస్ట్ 5, 6 రోజుల్లో. ఎప్పుడు నాకు నా ఇంటర్వ్యూ కోసం వస్తే నా జనరల్ మేనేజర్ మాట్లాడతాడు. హ్మ్. లేకపోతే నా డైరెక్టర్ ఇంకోటి మాట్లాడతాడు. నేను తెర ముందుకు రాలేదు. నేను ప్రెస్ కాన్ఫరెన్స్ నాకు తెలిసి నా లైఫ్‌లో ఒక్కటిచ్చాను. నాట్ దట్ వీ హావ్ అడ్రెస్డ్ మోర్ దెన్ 100 ప్రెస్ కాన్ఫరెన్సెస్. హ్మ్. బట్ నెవర్ ఐ సాట్ ఆన్ ద చైర్. నాకది ఆ మీడియా అటెన్షన్ నాకు ఇష్టం లేదు. ఇష్టం ఉండదు. ఇట్స్ ఎ వెరీ రేర్ క్వాలిటీ సార్. చాలా మంది అది అది రేర్ లేక క్వాలిటీయో కాదో తప్పించిపోతారు. తెలీదు కదమ్మా. నా నా ప్రైవసీని అది బ్లాక్ చేస్తుంది అనుకో. నేను ఎక్కడికి వెళ్ళినా నేను ఎవరో తెలియకపోతే ఈజీగా ఉంటుంది. టు బి అనానిమస్ బీ హ్యాపీ. అండ్ బీ హ్యాపీ అది. సో వ్యాపార సూత్రాలు కొన్ని చెప్పండి సార్. బికాస్ చాలామందికి తపన ఉంటుంది బట్ దే గెట్ లాస్ట్. మీరు అందులో స్క్రాచ్ నుంచి మొదలుపెట్టి మీ ముందే చాలా మిమ్మల్ని టెంప్ట్ చేసే కొన్ని అవకాశాలు ప్రపంచాలు ఉన్నా కూడా ఇది కాదు నాకు ఇక్కడ సక్సెస్ ఉందని మీరు తెలుసుకోవడం, వ్యాపారంలో ఆపర్చునిటీస్ గుర్తించడం, ఓ 2, 3 సార్లు కింద పడినా
వచ్చుంటాయి కదా మీకు, ఇబ్బందులు వచ్చుంటాయి కదా మీరు వ్యాపారంలో. డబ్బులు వెంటనే రిటర్న్స్ రాకపోవడం, తప్పు చేసామో అనే ఫీలింగ్ రావడం, మళ్ళీ అక్కడి నుంచి పిలుపులు రావడం. హౌ డు యూ బ్యాలెన్స్ ఆల్ దట్? ఒక 2-3 సూత్రాలు చెప్పండి సార్. మా సూత్రాలు చెప్పగలిగేంత గొప్పవాడిని కాదు, కానీ 1-2 విషయాలు అయితే చెప్పగలను. నాకు చిన్నప్పటి నుంచి మోసం అంటే ఇష్టం ఉండదు, అబద్ధం అంటే ఇష్టం ఉండదు. ఈ 2 లేకుండా నువ్వు వ్యాపారస్తుడు కాలేవు అని మొత్తం ప్రపంచం అంతా కోడే నా చెవుల్లో కూసింది. చెప్పని వాడు లేడు. చిన్న అబద్ధం చెప్పడానికి ఆలోచిస్తే నువ్వేం వ్యాపారస్తుడే. ఇది ఒక మైండ్ సెట్. ఎవరినైనా వెళ్ళి కొంచెం ఒక మామూలు వాడిని అడిగామనుకోండి, వ్యాపారస్తుడు అంటే మోసం చేస్తారా. దిస్ జనరల్ ట్రెండ్. నాకు చిన్నప్పటి నుంచే నేను మోసం ఎవరిని చేయకూడదు, ఏం చెప్పినా చెప్పి చేయాలి. ఇది ఒకటి నా జబ్బు. ఇది మంచి క్వాలిటీ కాదు, జబ్బు. రెండోది ఈ అబద్ధం చెప్పను నేను. ఏమైనా బయట కూడా ఏమన్నా 1-2 ఆడతానేమో కానీ వ్యాపారంలో అయితే అస్సలు చెప్పను. ఇది నా పాలసీ. ఈ పాలసీతో డబ్బులు సంపాదించడం అంత ఈజీ కాదు, 1. 2, నాకు కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. నేను మందు అమ్మను. మందు అనగా మత్తు పదార్థాలు ఏవి అమ్మను. అంటే నేను ఒక బారు, ఒక హోటల్ పెట్టలేను, ఒక బార్ పెట్టలేను, ఒక వైన్ షాప్ నడిపించలేను. మాంసం అమ్మను. ఇది నా ప్రిన్సిపల్. సో నేను కొన్ని వ్యాపారాలు చేయలేను. మేకల పెంపకం అనుకోండి, ఇంకోటి అనుకోండి, ఇవన్నీ మనం చేయలేం. 3వది, నేను స్కూల్ పెట్టను. ఎందుకు పెట్టను అంటే విద్యను అమ్ముకోవడం నాకు ఇష్టం లేదు. అమ్మడం తప్పు అని వాదించే వాళ్ళల్లో నేను ఒకడిని. అలాగే హాస్పిటల్ కట్టను, ఎందుకంటే ఆ వైద్యాన్ని కూడా అమ్ముకోవడం తప్పు అనే ఒక మనస్తత్వం గలవాడిని. ఇవన్నీ తప్ప రైటా నాకు తెలియదు, నాకు నచ్చదు. కాబట్టి ఇవి ఏమీ కాకుండా అబద్ధం ఆడకుండా డబ్బులు సంపాదించాలి. ఇది నా జీవిత యొక్క ప్రహసనం. నేను పెద్దగా సక్సెస్ అయిపోయానని చెప్పను, చాలా కంటెంటెడ్ పర్సన్ నేను. నాకు డబ్బులు ఇంత రావాలి, ఇంకా ఏదో సంపాదించాలి అన్న కోరికలు అయితే లేవు. ఏదో భగవంతుడు సరే ఈ యదవకి ఏం చెప్పినా వీడు సంపాదించలేడు కాబట్టి వీడికి ఏదో ఒకటి పడేస్తే పోతుందని ఆయన పడేశాడు, అది ఏరుకున్నాను. అంతేనా? అది మీ నమ్రత ఆ మాట అనడం. ఎందుకంటే చాలా సక్సెస్ఫుల్గా ఇంత బ్యూటిఫుల్ చెన్నై మధ్యలో ఇంత అందమైన ఇల్లు కట్టగలగడం అంటే ఒక చాలా మీరు సక్సెస్ఫుల్ మాత్రమే కాదు, మీకు ఒక ఏం చెప్పాలి, ఒక ఇంటి పట్ల ఉండే కమిట్మెంట్ కూడా కనిపిస్తుంది. బికాస్ అది ఎందుకంటే మా ఆవిడ నేను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాం. మాది జాయింట్ ఫ్యామిలీ. మాకు 4 అన్నదమ్ములు, 2 అక్క చెల్లెళ్ళు. మాకు టీ నగర్లో ఒక ఇల్లు ఉంది. మేము ఆ ఇంట్లోనే అందరం ఉంటున్నాం. తలొకళ్ళకి తలొక పోర్షన్ ఉంది. మా పోర్షన్ నాకు 1200 స్క్వేర్ ఫీట్ 3 బెడ్రూమ్స్ వచ్చాయి. నేను హ్యాపీగానే ఉన్నాను. మాకు ఆ ఇల్లు చూస్తే ఇప్పటికి కూడా స్వర్గంలాగానే అనిపిస్తుంది. తను పెళ్లి చేసుకొచ్చిన కొత్తలో మనం ఒక ఇల్లు కొనుక్కుందాం అంది. నేను అన్నాను, ఆ ఒక్కటి అడక్కు, ఇంకేం అడిగినా నేను ఇవ్వగలను నీకు అన్నాను. తను కూడా ఇంకేం మాట్లాడలా, అలా వదిలేసింది దాన్ని. దానికి చాలా ఇష్టం కానీ దాన్ని అలా వదిలేసింది, నా కోసం వదిలేసింది. సో దాని తర్వాత మా ప్రవాసం 30 ఏళ్ళు సాగింది. సాగిన తర్వాత నాకు ఒక రోజు అనిపించింది, నాకు 55 సంవత్సరాలు వచ్చాయి, ఇప్పుడు కూడా నేను దీని కోరిక తీర్చకపోతే ఇంక నేను తీర్చను. డబ్బులు సంపాదించేశాను, నేను ఎప్పుడో సంపాదించేశాను. నా 30 ఏళ్ళ ప్రవసనంలో నా మొదటి 10 ఏళ్లలోనే నేను డబ్బులు సంపాదించేశాను. నా డబ్బులన్నీ ఎలా వెళ్ళేవి అంటే, నేను 100 మందిని చదివించాను. మామూలుగా కాదు, చాలా ఎక్కువ పెద్ద ఎత్తున చదివించాను. నా దగ్గర పని చేసే పని మనుషుల పిల్లల్ని అమెరికాలో పంపించాను. అద్భుతం సార్. స్లమ్స్లో ఉండే వాళ్ళని పైకి తీసుకొచ్చాను. ఒక 115 విలేజ్ స్కూల్స్ని అడాప్ట్ చేసుకుని, ఒక్క మనిషి కూడా చదవకుండా లేనివాడు ఆ విలేజ్లో లేకుండా నేను నా పెళ్ళాం వెళ్ళి కష్టపడి అక్కడ ఉండే వాళ్ళందరినీ పోగు చేసి తీసుకెళ్ళి స్కూళ్ళలో చేర్చాం. ఓ 40 ప్లే గ్రౌండ్లు చేయించి ఇచ్చాను. ఇవన్నీ ఏంటంటే నా డబ్బుతో నేను ఖర్చు పెట్టి చేసినవి. అంత చేసిన నాకు ఇల్లు కట్టుకోలేకపోయేవాడిని కాదు. కానీ ఇల్లు అన్నది వద్దు, అప్పుడు అన్నదమ్ముల నుంచి అమ్మ దగ్గర నుంచి విడాలి అనే ఒక. సో 55 ఏళ్ళకి నేను చెప్పాను, శాంతి ఇల్లు కడదాం. ఇప్పుడు కట్టకపోతే ఇంకా కట్టలేను నేను. మా అమ్మగారి దగ్గరికి వెళ్ళి అడిగాను, కట్టరా, వెళ్ళేటప్పుడు చూద్దాంలే, మొదటి కట్టు అంది. నువ్వు వస్తావా అన్నాను. వస్తాను రా, కట్టు అంది. కట్టిన తర్వాత నువ్వు వెళ్ళు, ఏం పర్వాలేదు, నువ్వే వచ్చి నన్ను చూడండి. అలా చాలా అమ్మ అర్థం చేసుకున్నారు అన్ని విధాలా. మీరు చెప్తూనే ఉండేది, నువ్వు కట్టరా, కట్టి నువ్వు వెళ్ళు, తప్పులేదు, మీ రెక్కలు వచ్చిన వాళ్ళు వెళ్ళాల్సిందే అనేది.
నాకు నచ్చలేదు. ఇంత ఆదర్శవంతంగా అంటే ఎక్కడికక్కడ మీరు మిమ్మల్ని చెక్ చేసుకుంటూ మీ సంకల్పాలకి దూరంగా వెళ్లకుండా కావాల్సింది సాధించారు కదా సార్. మీకంటూ ఇవాళ ప్రత్యక్షమై భగవంతుడు నీకు ఇంకేం కావాలని అడిగితే ఏమడుగుతారు? మళ్ళీ ఇదే లైఫ్, నెక్స్ట్ లైఫ్లో కూడా నాకు ఇదే పెళ్ళాన్ని ఇదే పిల్లల్ని అని అడుగుతాను. బా, అంత మంచి మాట అన్నారు. శాంతి గారు విన్నారంటే పొంగిపోతారు. దానికి రోజు చెప్తాను, అందుకనే అది దానికి నసగా ఉంటుంది. మాస్టర్ గారి జ్ఞాపకాలు ఏమైనా గుర్తున్నాయండి మీకు చిన్నప్పుడు? నాకు ఆయన పెద్దగా ఎక్కువ లేరు, ఎక్కువ పరిచయాలు లేవు. నేను పిక్చర్లు యాక్ట్ చేసేవాడిని కదా. ఒకసారి నేను తిరగడమే పని మాకేమి షార్ట్లు ఎప్పుడప్పుడు ఉండవు కదా. సో రికార్డింగ్ థియేటర్లో వెళ్ళి కూర్చోవడం కూడా మాకు అలవాటే. ఓసారి రికార్డింగ్ థియేటర్కి వెళ్తుంటే ఘంటసాల గారు వస్తున్నారంటే కొంచెం జరిగి నించున్నాను. నేను డ్రెస్లో ఉన్నాను అప్పటికే, ఏదో వేషం డ్రెస్ ఉంటుంది కదా, అది వేసుకుని ఉంటే ఆయన ఎంటర్ అయ్యాడు. ఎవరి బాబు అన్నాడు. అంటే పలానా కుర్రాడండి అంటే ఆయన ఒళ్ళో కూర్చోబెట్టుకుని 1 మినిట్ ముద్దులాడి ఆయన వెళ్ళిపోయాడు. సో ఆ ఒకటి తెలుసు. వాళ్ళ ఇంటికి నేను తర్వాత 4-5 సార్లు వెళ్ళాను, నన్ను చూశారు ఆయన. వాళ్ళ అమ్మాయికి వాళ్ళ అబ్బాయికి నేను ఫ్రెండ్ని కాబట్టి చూడడం తెలుసు. మా అమ్మగారికి బాగా పరిచయం, మా కుటుంబం గురించి ఆయనకి తెలుసు. సో అలా కానీ నేనే ఆ కుర్రాడిని ఆయనకి తెలియదు. మా అమ్మగారి కొడుకుని నేను ఆయనకి తెలియదు. ఓహో, ఆ కనెక్షన్ లేరు. కానీ అదేదో ఆయన ఆశీర్వదిస్తున్నట్టు చిన్నప్పుడే వెళ్ళి ఆయన ఒళ్ళో కూర్చుని అది అయింది కాబట్టి ఆ పెళ్లి చూపుల తాలూకు అవన్నీ అయిపోయాయి. ఎంత చక్కగా భగవంతుడు దగ్గర నుండి అమర్చిన జీవితం సార్ మీది. సో ఆయనకే థ్యాంక్స్ చెప్పుకోవాలి. అవును, భగవంతుడు నిజంగా అసలు ఇంత క్లారిటీ అండ్ ఇంత ఏం చెప్పాలి, నమ్మకం ఉండే వ్యక్తులు చాలా తక్కువ మంది. అలాంటి వాళ్ళని కలిసినప్పుడు మళ్ళీ మనం పునరుత్తేజితం అవుతాం. బికాస్ యూ వాంట్ టు డూ సంథింగ్ మోర్. మనం కూడా ఏమన్నా ఉన్నాయేమో మనం ఒకసారి చూసుకుందాం అనే ఒక సంకల్పం. ఇప్పుడు కూడా మీ ఇద్దరం కూడా సోషల్ సర్వీస్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ అమ్మా. మేము ఒక కమ్యూనిటీ కాలేజ్ రన్ చేస్తున్నాం. వేర్ 10th ఫెయిల్డ్ క్యాండిడేట్స్ని తీసుకుని వాళ్ళని వివిధ రంగాల్లో, ఒక 11 రంగాల్లో వాళ్ళని తయారు చేస్తాం. వాళ్ళందరికీ 100% ఎంప్లాయ్మెంట్. ఇవాళ మా కాలేజ్ వచ్చి ఇండియాస్ నెంబర్ 1 కమ్యూనిటీ కాలేజ్. వివేకానంద రూరల్ కమ్యూనిటీ కాలేజ్ అని పేరు. దాంట్లో నేను ట్రస్టీని. ఒకటి కాదు, చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. దాని మీద ఇంట్రెస్ట్ ఎక్కువ మాకు. ఇప్పుడు అంటే ఆబ్వియస్లీ ఇంకా అడగకూడని ప్రశ్న అడగని, కానీ అడిగేస్తున్నాను. రాజకీయాల్లోకి రావాలని అనిపించిందా సార్? ఎప్పుడు రాజకీయాల్లోకి వెళ్ళాలని లేదు, కానీ ఆ పాలసీస్ మనం వాళ్ళ దగ్గర అయితే ఆ పాలసీస్ ఏమన్నా మారుతారేమో అన్న కోరికలు, ఆ ప్రయత్నాలు చేస్తూనే ఉంటాం. మాకు అన్ని రాజకీయ పార్టీలతోటి అనుబంధం ఉంది. మనం చేయలేము కొన్ని, అంతే. అంటే అది మళ్ళీ అక్కడ వేరే విధమైన మనస్తత్వం అవసరం. ఇక్కడ మీరు హాయిగా మనశ్శాంతిగా ఉన్నారు కాబట్టి. అమ్మ, నేను ఎలా అనుకుంటానంటే మన వల్ల వీలైంది మనం చేస్తే, అందరూ కానీ చేయడం ఆరంభించాం అనుకోండి, గవర్నమెంట్ అవసరం లేదు. మన పని మనం చేసుకుని మన దగ్గర ఉన్నది ఏదో ఇంకో 10 మందికి పంచుకోగలిగితే, అందరూ కానీ అలా చేయడం మొదలెట్టారనుకోండి, గవర్నమెంట్కి ఏంటి పని? ఇప్పుడు నేనే 500 మందిని చదివించాను, ఆఫ్టర్ ఆల్ కానీ నేను. నాలాంటి వాళ్ళు అందరూ కంకణం కట్టుకుంటే చదువు గవర్నమెంట్ ఎందుకు చేయాలి? అవును, కానీ ఒక్కరే ఉంటారు సురేంద్ర గారు ఇలా అలా ఏం లేదు. అంటే ఫిలాంథ్రపీ అని సోషల్ సర్వీస్ చేసేవాళ్ళు చాలా మంది ఉండొచ్చు, కానీ సార్ ఇంత నిబద్ధతగా దాన్ని ఎండ్ టు ఎండ్ మానిటర్ చేసి. కాదమ్మా, నాకన్నా గొప్పవాళ్ళని నేను కలవడం జరిగింది, అందుకని చెప్తున్నాను. ఆ వాళ్ళతోటి కంపేర్ చేస్తే మనం నథింగ్. మనకన్నా అద్భుతంగా జీవితం దాని గురించి అర్పించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మన జీవితాన్ని మనం ఇంకా ఎంజాయ్ చేసుకుంటూ ఏదో మన వల్ల అయిన ఉడతా భక్తి చేస్తున్నాం. వాళ్ళు అలా కాదు, లైఫ్ దానికి అర్పించారు. అవును, అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నాకు తెలిసి చెన్నైలో నా ఫ్రెండ్సే ఒక 200 మంది దాకా ఉన్నారు అలాంటి వాళ్ళు. వాళ్ళ సాంగత్యం మనకు కలగడం, వాళ్ళ ద్వారా మనకి ఏదో సేవ చేయడానికి ఒక ఛాన్స్ కలగడం, అది గొప్ప. కానీ మనమేం పెద్దగా సాధించలేమమ్మా, ఎందుకంటే మన జంధ్యాటాలు మనకు ఉన్నాయి కదా. అవును, కరెక్ట్ సార్. చాలా ఇన్స్పైరింగ్గా ఉంది సార్. మళ్ళీ మీరు అదే ప్రశ్న అడుగుతున్నారు. వ్యాపార సూత్రాలు మీరు తెలుసుకున్నవి. ఒకటి, మోసం చేయకూడదు, మనం అనుకునే తీసుకోకూడదమ్మా, అప్పు తీసుకోకూడదు. ఇది అప్పు తీసుకుంటే వ్యాపారం చేయలేం, టెన్షన్ వస్తుంది, మన మైండ్ వచ్చి సకాలంలో మంచి పని చేయదు. ఆ అప్పు తీసుకున్నవాడు, వాడు వడ్డీలు కట్టాల్సిన వాడు తిరుగుతూ ఉంటే
ఎంతసేపు వాళ్ళ గురించి ఆలోచించాల్సి వస్తుంది కానీ ఏది చేస్తే మనం ఇంకా సంపాదించగలం బయటపడగలం అనే ఇది రాదు. అందుకని అయితే ఎవ్వరు అప్పు చేయకుండా వ్యాపారం చేయగలరా అంటే కష్టం, తీసుకోవాల్సి వస్తుంది. ఏదో ఒక స్టేజ్లో మానేయాలి. నేనేం చేశానంటే నేను ఇంతకన్నా ఒక 100 ఇంతలు 200 ఇంతలు పెరిగి ఉండొచ్చు, కానీ ఈ అప్పు వద్దు అని ఒక 20 సంవత్సరాల క్రితం నుంచి అప్పు అన్న మాటే లేదు. సో దానివల్ల ఏమైందంటే వ్యాపారం లిమిట్ అయిపోతుంది, ఏమా హాయిగా ఉంటుంది జీవితం. అది అర్థమైంది సార్. సో ఎవరైనా ఒక 50 రూపాయలు ఉంటే అది నేను పెట్టుబడి పెట్టి వ్యాపారం చేయాలంటే ముందు ఏం ఆలోచించాలి? ఎక్కడ అసలు ₹1 లేకుండా వ్యాపారం చేయొచ్చమ్మా. ఇప్పుడు కావాల్సింది ఏంటమ్మా, మనం బజార్కి వెళ్తున్నాం, ఎన్నో వస్తువులు దొరుకుతున్నాయి, వాళ్ళందరూ వ్యాపారం వచ్చి డబ్బులతో లాభం లేకుండా చేస్తున్నారా? అంతే కదా కదా. సో వాడు ఎక్కడి నుంచి ఆ సరుకు కొంటున్నాడు? మనం టికెట్ పెట్టుకుని ఆ ప్లేస్కి వెళ్ళాలి. ఇప్పుడు ఈ షర్ట్ ఉందమ్మా, నేను దీన్ని ₹2000 కొన్నాను, నాకు ₹2000 అమ్మిన వాడికి రూపాయి లాభం లేకుండా అమ్మాడా? నాకు ఇది ఖచ్చితంగా 500-600 పడి ఉంటుంది వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్. ఎంతో దానికి ఒకటి ఉంది, ఇది తయారు చేసిన వాడు ఒకటి ఉన్నాడుగా, అని ఎతికి పట్టుకోవాలి. ఆ వెతికి పట్టుకోవడం నీ పని. వాడి వరకు ఏంటి, వాడికి ఇస్తే ఏంటి, నీకు ఇస్తే ఏంటి? అవును, అంతే కదా. సో అదే ₹500 పెట్టి నువ్వు కొనుక్కొచ్చి 1500కి అమ్మావంటే ₹1000 లాభం వస్తుంది కదా. అంటే 2000 కాకుండా ఇంకొంచెం తగ్గించి, అంతేనా మీరు అనేది? తగ్గించో పెంచుకునో నీ సర్కిల్లో నువ్వు అమ్ముకుంటే ఆ లాభం నీ చేతికి వస్తుంది కదా. అంతే. అద్భుతం సార్. బోల్డ్ అండ్ ఐడియాలు నాటారు ఇవాళ మా అందరికీ. నిజం, అంతే కదమ్మా. ఇవాళ ఈ కెమెరా వాడుతున్నారు మీరు, ఈ కెమెరా ఇవాళ ఇండియాలో వెళ్ళి కొన్నారంటే 2.5 లక్షలు అవుతుంది అనుకోండి. ఇది సింగపూర్లోకి వెళ్ళుకుంటే 1.5 వస్తుంది. ఇంకా కరెక్ట్గా చైనాలోకి వెళ్ళి ఎవడు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాడో చూసుకున్నారనుకోండి ₹1,00,000కే వస్తుంది. అవును, అవి కొనుక్కుని తెచ్చుకుంటాం, కానీ కొనేవాళ్ళు ఎవరో ఎలా ఐడెంటిఫై చేస్తాం? మీరే వాడుకునేటప్పుడు కొనుక్కునే వాళ్ళ గురించి మీకెందుకు? అది కరెక్టే, అంతవరకు ఓకే. ఎస్. సో అక్కడ మనం ఆదా చేయడం మొదలుకొని, అది మొదట ఆదా, రెండోది వ్యాపారం ఉంటే ఏది అమ్ముకోగలమో ఆ సరుకు గురించి ఆలోచించాలి. అమ్ముకోలేని సరుకు గురించి ఎందుకు ఆలోచించడం? అంతే, ఇది మెయిన్. అది ఇప్పుడు సరుకు ఏమిటి అన్నది ముఖ్యం కాదు కదమ్మా. అవును, కరెక్ట్. బాగుంది సార్. చాలా దిస్ ఇస్ వాట్ దే డోంట్ టీచ్ యూ ఎట్ హార్వర్డ్ అని ఉంది కదా, అలాగా యూఆర్ అ లివింగ్ ఎగ్జాంపుల్. అండ్ మోస్ట్ ఫ్యాసినేటింగ్ థింగ్ ఏంటంటే, ఒక గ్లిట్టర్ గ్లామర్ ప్రపంచాన్ని వద్దు అని మీరు వాకింగ్ అవే ఫ్రమ్ దట్ అనేది హెడ్లైన్. చిన్నప్పుడు ఒక స్టోరీ చెప్పేవాడు. వాడు వెళ్ళి కొబ్బరికాయ కొనడానికి వెళ్ళాట. అంటే ఎంత సార్ అన్నాడు. అటు ₹2 అన్నాడు. కొబ్బరి బొండం రూపాయికి ఇస్తావా అని అడిగాడు. నేను ఇవ్వను, కానీ అది దూరంగా వెళ్ళు, అక్కడ దొరుకుతుంది, ఆడైతే రూపాయికి ఇస్తాడు, నేనైతే ఇవ్వను. అక్కడ దాకా నడిచి వెళ్ళాడు ఒక 5 కిలోమీటర్లు. ఎంతంటే ₹1 అన్నాడు. 50 పైసలకి ఇస్తావా? నేను ఎందుకు ఇస్తాను రా, 50 పైసలు నేను ఇవ్వలేను. ఇంకొంచెం దూరం వెళ్ళామంటే అక్కడ ఇంకోటి ఉంటాడు, ఆడిస్తాడు. అక్కడ దాకా వెళ్తే ఆడ 50 అంటే 25కి ఇస్తావా అన్నాడు. ఇట్లా కాదు, కానీ నువ్వు అక్కడ తోట ఉంది, వెళ్ళి తెచ్చుకో, వాడైతే 25 పైసలకే ఇస్తాడు. అక్కడికి వెళ్ళి 25 పైసలు అన్నట్టు. 5 పైసలకి ఇవ్వవా అన్నట్టు. ఫ్రీగా ఇస్తాను రా, పోయి ఎక్కి కోసుకో అన్నట్టు. చెట్టు ఎక్కి కొయ్యి నీకు కావాల్సిన కోసుకో, నాకేం ₹1 ఇవ్వక్కర్లేదు అన్న. ఈడు చెట్టు ఎక్కి కోసుకోవడానికి ట్రై చేస్తే అక్కడ ఇరుక్కున్నాడు. దాని మీద ఆ స్టోరీ వేరేలాగా. అర్థమైంది. ఇంతకీ విషయం ఏంటంటే, సరుకు ఎంత కొంటున్నాం అన్నది పెద్ద ఇంపార్టెంట్ కాదు, మనం ఎంతకు అమ్ముకోగలుగుతున్నాం అన్నది ఇంపార్టెంట్. అవును, చాలా బాగుంది సార్. సురేందర్ గారు, అయితే మళ్ళీ అయితే ఎప్పటికీ మొన్న కూడా మీకు మహేష్ బాబు గారి సినిమాలో ఒక అవకాశం వచ్చి మీరు వద్దనుకుని ఉంటారు. సో ఇప్పట్లో ఎప్పటికైనా మళ్ళీ సరదాగా, ఇప్పుడు ఇవన్నీ తీరాయి కాబట్టి తెర మీద ఒక గొప్ప పాత్రలో చూడొచ్చా? అసలు వద్దంటారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్. తెర మీద ఇంట్రెస్ట్ లేదమ్మా, డ్రామాలు వేస్తాం. ఇప్పటికి కూడా ఆ ఇంట్రెస్ట్ అయితే ఉంది. డ్రామాలు వేస్తున్నారా సార్ ఇప్పుడు? థియేటరా? ఇప్పుడు గత 20 సంవత్సరాలు అయితే వేయలేదు, అంతకుముందు వేసేవాడు థియేటర్. ఇంకా చాలా మాకు డైలాగ్ డెలివరీలు అవి ఇష్టం. ఎలాంటి నాటకాలు? సాంఘికమా? అన్ని పౌరాణికాలు? అన్నీ వేయగలం, పౌరాణికం కూడా చేయగలం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం సార్. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మీ జీవితం గురించి తెలుసుకోవడం ప్రేక్షకులకు ఒక కొత్త ఒక అవకాశం. మీ ప్రేక్షకులకి చెప్పేంత వాడిని కాదు, మీరు ఎందుకు వచ్చారో నాకు తెలియదు అమ్మా, మీ అభిమానం అంతేనా? లేదు సార్, తప్పకుండా మిమ్మల్ని, అంటే ఆ పాట గున్నమామిడి కొమ్మ మీద ఆ పాట వినగానే ఇప్పటికీ ఇట్స్ వన్ ఆఫ్ ద సూపర్ హిట్ సాంగ్స్. అవి కాకుండా అందరు హీరోలతోనే చేశానమ్మా. రామారావు గారితో ఒక 4-5 పిక్చర్లు చేశాను, నాగేశ్వరరావు గారితో 2 చేశాను,
శోభన్ బాబు గారితో అయితే ఆల్మోస్ట్ 10-12 పిక్చర్లు చేశాను. కృష్ణ గారితో 4-5 పిక్చర్లు చేశాను. ఇంకా దాని తర్వాత హీరోలు ఎవరు నాకు తెలియదు. తెలియదు. వీళ్ళందరి చైల్డ్ ఆర్టిస్ట్ వర్షన్స్ చేశారు. అవునమ్మా, చేశాను. చేశారు. వాళ్ళందరూ ఎలా ఉండేవారు సార్ మీతో? చాలా వాళ్ళందరూ జెమ్స్ అమ్మ. వాళ్ళ గురించి ఆలోచించాల్సింది ఏం లేదు. జమున గారితో చేశాను, సావిత్రి గారితో చేశాను. సావిత్రి గారు, ఆహా. సావిత్రి గారు మా అమ్మగారు ఫ్రెండ్. ఆవిడ రెగ్యులర్గా మా ఇంటికి వస్తారు. సో సావిత్రి గారి జ్ఞాపకాలు మీకు సచ్ బోల్డ్ అని ఉన్నాయి. ఎలా ఉండేవారు ఆవిడ? అంటే బయట మా బంగారం తల్లి ఆవిడ. ఆవిడకి మా అమ్మగారు ఇష్టం. రే నేను కాదురా హీరోయిన్, మీ అమ్మ హీరోయిన్ అనేది. మీ అమ్మగారు ఏ డ్రెస్ చేసుకొస్తారు అని మేమందరం ఎదురు చూసేవాళ్ళం. అలాంటి వాళ్ళకి పుట్టారా మేమేంట్రా అనేది ఆవిడ. అబ్బా. సో చాలా మంది లెజెండరీ జీవితాలు మీరు మీ కళ్ళ ముందు చూశారు. వాళ్ళందరూ ఆఫ్ కోర్స్ చాలా మంది జీవితాలు చూసామంటే మనం చిన్నపిల్లలం కదా, మనం వాళ్ళందరినీ చూసి పెరిగాం. అంతే, అది కరెక్టే. వాళ్ళ డిసిప్లిన్లు వాళ్ళవి అన్నీ మాకు తెలుసు. వాళ్ళు ఎంత కష్టపడ్డారు, వాళ్ళు ఎందుకు అంత ఉన్నతికి ఎదగగలిగారు అన్నది మనకు తెలుసు. థ్యాంక్ యూ వెరీ మచ్ సురేంద్ర గారు. థ్యాంక్ యూ.